చూపిన మార్గముదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం ఓహో మీరా? ఏమిటిలా వచ్చారు? దారి తప్పి వచ్చారా, దారి వెతుక్కుంటూ వచ్చారా? ఏమైతేనే వచ్చారు, వచ్చినందుకు నమస్కారం. అసలు మీ ఉద్దేశం ఏమిటి? మీరు ఏమనుకుంటున్నారు? ప్రతి విషయంలోనూ మాకు అడ్డు తగులుతారా? మాకదే పని. నోరు మొయ్యరా తాగుబోతు సన్నాసి. ఎప్పుడు ఎదుటోళ్ళ మీద పడి బతకడం, ఎదుటోళ్ళ మీద పడి ఏడవడమే కానీ నీ పని. నాగేశ్వరరావు గారి కొడుకు సుందరమూర్తికి నువ్వేం చెప్పావు? మీ మావగారి మీద ఉన్న అభిమానంతో మాకు డబ్బు సహాయం చేస్తానన్నారు. కానీ మాకు డబ్బు ఇవ్వదని నువ్వు అడ్డుపడతావా? నువ్వు తినేది అన్నమా అశుద్ధమా? నువ్వు చేయాల్సిన పనేనా ఇది? నీకే మాత్రమైనా ఇంగిత జ్ఞానం ఉండి ఏడ్చిందా? అవునులే, మండపాక వాళ్ళ బుద్ధులు ఎక్కడ పోతాయి? మాటలు తిన్నగారని మాట్లాడితే మా మండపాకాల పడిస్తావే. లేకపోతే మీరు చేసింది ఏమిట్రా? మీరు వెదవ పనులు చేయబట్టే నేను అనాల్సి వచ్చింది. ఏంటి మేము చేసిన పనులు? మాకు డబ్బు ఇవ్వదని సుందరమూర్తికి చెప్పడం మంచి పనా? ఆ సుందరమూర్తి మేమేం చెప్పాము? పోతారా? నా కూతుర్ని ఏడిపించిన వాళ్ళు కట్టుకుని కాట్లోకి పోతారా? బామా, ఆపుతావా నీ శాపనార్థాలు? అత్తయ్య, మీకు డబ్బివ్వద్దని సుందరమూర్తికి నేనే ఫోన్ చేసి చెప్పాను. ఎందుకో తెలుసా? అప్పు తీసుకుంటే మీరెలా తీర్చగలరు? తీర్చే స్తోమత మీకెక్కడుంది? అది నీకు అనవసరం. అనవసరం కాదు, అవసరం. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఆస్తంతా ఎవరిది? మా అమ్మది. మా అమ్మను మీరు బయటకు పంపించి మొత్తం ఆస్తి మీరే అనుభవిస్తున్నారు. ఏ హక్కు లేని మీరే అనుభవిస్తున్నప్పుడు అన్ని హక్కులు ఉన్న మేము అనుభవించాలనుకోవడం తప్ప? అందుకే ఆ ఇంటిని మా సొంతం చేసుకోవాలనుకుంటున్నాం. చేతనైతే అడ్డుకోండి. సీత, ఎందుకు ఆ ఉక్రోషం? నువ్వు నీ కూతురు గురించి ఎంత ఆరాటపడుతున్నావో మా అమ్మ కూడా నా గురించి అంతే ఆరాటపడుతుంది. నువ్వు నీ కూతుర్ని ఎలా వెనకేసుకొస్తున్నావో మా అమ్మ కూడా నన్ను వెనకేసుకొస్తుంది. సుందరమూర్తి విషయంలోనే కాదు, ఇక నుంచి ప్రతి విషయంలోనూ మీకు అడ్డుపడతాను. మా అమ్మను మీరు అవమానించిన దానికి నేను చెయ్యాల్సిందంత చేస్తాను. హలో మై డియర్ పిన్నమ్మ అండ్ డియర్ చెల్లమ్మ, నా డాక్టర్ చెప్పింది విన్నారు కదా? అది లక్ష్మి కాదు, సీత. లక్ష్మి దగ్గర మీ ఆట సాగినట్టుగా నా కూతురు దగ్గర సాగవు. ఇక తమరు దయచేస్తారా? శాంతి, అయిన వాళ్ళ కాళ్ళ మీద పడ్డం కన్నా శత్రువుల కాళ్ళ మీద పడ్డం మంచిది. జరిగింది, సీత చేసింది మొత్తం అంతా లక్ష్మికి చెప్పు.
సీత సీత ఆ తల్లి కూతుళ్ళిద్దరూ ఎందుకు వచ్చినట్టు? పలకరింపులకి కాదు, పరామర్శకి కాదు లక్ష్మి, కోడల మీద అత్తరికి జలాయించడానికి. ఆవిడెవరు చెలాయించడానికి? సీత, మీ అత్తగారు వచ్చి ఏమంది? యాక్సిడెంట్ అయి మావయ్య హాస్పిటల్లో ఉన్నప్పుడు మీ వదిన సేటు దగ్గర ఇల్లు తనఖా పెట్టి 25 లక్షలు అప్పు తీసుకుంది. ఆ తనఖా అప్పు తీర్చలేక నీ పేరు పెట్టిన లక్ష్మీ నిలయం తెగనమ్మాలని చూస్తోంది. ఆ సంగతి మా చెవిని పడింది. ఎవరో ముక్కుమొహం తిరిగిన వాళ్ళకి పోవటం దీనికి ఆ ఇంటిని మనమే తీసుకుంటే మంచిదనే ఉద్దేశంతో ఆ సేటు దగ్గరికి వెళ్ళి మాట్లాడాం. ఎలా తెలిసిందో గాని మేము సేట్ని కలిసిన సంగతి మీ వదినికి తెలిసింది. దాంతో ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరు కారాలు మిరియాలు నూరుతూ వీరావేశంతో చిందులు దొక్కుతూ నట్టింటూ నాట్యం మొదలు పెట్టారు. మా ఇల్లు నువ్వు తీసుకుంటావా? నేను ఎవరికైనా అమ్ముతాను గాని నీకు మాత్రం అమ్మను. అసలు నువ్వు తీసుకోవడానికి వీల్లేదు. నీకు తప్పించి ఇంకెవరికైనా అమ్ముతామని మన సీతను పట్టుకుని జడాపెడా వాయించి చెడామాడా తిట్టి దయచేశారు. అంటే శాంతి పొగరు తలబిరుస్తానం పోలేదన్నమాట. తన తాహత్తు మర్చిపోయి తైతక్కలాడుతోందా? లక్ష్మి, సమయానికి నువ్వు ఇక్కడ లేకపోవడం ఆ తల్లి కూతుళ్ళిద్దరూ చేసుకున్న అదృష్టం. నువ్వే కనుక ఇక్కడ ఉంటే ఏం జరుగుండేదో తెలుసా? వాళ్ళిద్దరూ కూర్చున్న కారు కూతలకి తల్లి కూతుళ్ళిద్దరిని ఇక్కడే నట్టింటో నరికి పోగులు పెట్టేదానికి. ఎక్కడో పల్లెటూళ్ళలో ఉండాల్సిన వాళ్ళు, నేను పడేసిన ముష్టి డబ్బుతో వైన్ షాప్ పెట్టుకున్న వాళ్ళు నా ఇల్లు కొంటానంటారా? కత్తిరిస్తా. లక్ష్మితో పాటు మీ అందరి పొగరులు కత్తిరిస్తానని సవాలు విసిరింది లక్ష్మి. అంతవరకు వచ్చిందా శాంతి వ్యవహారం? అసలు వలిసోబట్టే వాళ్ళు అలా నెత్తికెక్కారు. ఒక మంచి మాట ఏమన్నా ఎన్ని కారు కూతలు కూర్చారని. అసలు వాడని ఎవరిది ఫైలు? మా అత్తగారిది. ఆవేశంలో ఫైలు కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. దీన్ని బట్టి ఆ శాంతి మెంటల్ కండిషన్ ఎలా ఉందో నువ్వు అర్థం చేసుకో. డ్రైవర్ డ్రైవర్, ఇప్పుడు వాడెందుకు? వాళ్ళ వస్తువులేవి మన దగ్గర ఉండడానికి వీల్లేదు. మేడం, ఈ ఫైల్ తీసుకెళ్లి శాంతికిచ్చిరా. అలాగే మేడం. శాంతి, జరిగిందంతా లక్ష్మికి చెప్పమన్నాను, కానీ లక్ష్మితో ఏమీ చెప్పకుండా కనీసం పలకరించకుండా వచ్చేసావు. ఎందుకలా చేసావు? నువ్వెంతో తెలివైన దానివి. ఒక్కొక్కసారి ఒట్టి అమాయకురాల్లా ప్రవర్తిస్తావేమిటి? అమ్మా, ఏమిటో మనం మాట్లాడేది? మనం వాళ్ళింటికి వెళ్ళాం. ముందుగా మనల్ని పలకరించాల్సిన బాధ్యత లక్ష్మికి ఉందిగా. మనం ఏం కానట్టు, ఎవరో అన్నట్టు, పైగా గర్భశత్రువులా చూసింది. మంచి చెడ్డ అతిథి మర్యాదలు ఏమీ లేకుండా నిర్లక్ష్యంగా చూసింది. తనకే అంత అహం ఉంటే మరి నాకెంత ఉండాలి? వాళ్ళు పలకరించినంత మాత్రాన మనకొచ్చిన నష్టమేమీ లేదు. వాళ్ళేమిటో, వాళ్ళు ఎక్కడి నుంచి ఎలా వచ్చారో మనకు తెలీదా? నడమంత్రపు సిరితో కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తున్నారు. వైన్ షాప్ని నమ్ముకుని బంధాలు బంధుత్వాలు వదులుకున్నారు. అది ఎంత కాలమో నేను చూస్తాను. వదలను, వాళ్ళను వదలను. వాళ్ళు నేను తేల్చుకుంటాను. మేడం, మేడం, మీ ఫైల్ అక్కడ మర్చిపోయి వచ్చారు. లక్ష్మీ మేడం మీకు ఇచ్చిరమ్మన్నారు. ఏమిటి, మా అత్తగారు అలా అందా? అవునమ్మా. మేము కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తున్నామా? శాంతి మమ్మల్ని వదలదా? మా సంగతి చూస్తానందా? అవునయ్యా, మిమ్మల్ని రోడ్డెక్కించేదాకా నిద్రపోనని భద్రకాళి ఇలా చిందులు దొక్కారు. అమ్మా అమ్మా అంత మాట అందా? చూసావా లక్ష్మి, మీ ముద్దులోదిన గారి బుద్ధి. వాళ్ళకి మన సహాయం చేయాలా? ఎవరెలాంటి వాళ్ళు నీకు ఇప్పటికైనా తెలిసి వచ్చిందా? నిజం నిలకడ మీద బయటపడుతుంది అంటారు. నా విషయంలోనూ అదే జరిగింది. నా వాళ్ళు అనే అభిమానాలకు పోయి చేదు అనుభవాలు మిగుల్చుకున్నాను. ఇప్పటిదాకా కాస్తో కూస్తో అభిమానం ఉండేది. అయ్యో పాపం అని జాలిపడేదాన్ని. ఇక జాలి లేదు, ఏమీ లేదు. అమ్మ సీత, ఆ లక్ష్మీ నిలయం 3వ వ్యక్తి చేతికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ ఇంటిని మనమే దక్కించుకోవాలి. జరిగిందంతా మీ ఆయనకి చెప్పి కన్విన్స్ చెయ్యి. అతని సపోర్ట్ తీసుకో. అప్పుడు ఒక్కడు కాదు, 100 మంది విట్టళ్ళు బెదిరించినా నీకేం కాదు. ఈ సమస్యకు ఇదే పరిష్కారం. అలాగేనండి. మాలిని, 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 ఏంటంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? చెప్పు మాలిని. ఏం లేదండి, నా ప్రాణ స్నేహితురాలికి పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. దాని నుంచి బయటపడడం ఎలాగో తెలియక కుమిలిపోతుందండి. తనకు సహాయం చేయమంటూ తన ప్రాబ్లం చెప్పి నా చేతులు పట్టుకొని ఏడ్చింది. సానుభూతి చూపించగలను ఏమో గాని నీ సమస్యని సాల్వ్ చేసేటంతటి కెపాసిటీ నాకు లేదు. మా ఆయన్నడిగి చెప్తాను అని మాటిచ్చానండి. మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ దాని గురించి ఆలోచిస్తున్నాను. అంతే కదా, నీ ఫ్రెండ్ ప్రాబ్లం ఏమిటో చెప్పు, దానికి చిటికలో సాల్వ్ అయ్యే ఐడియా ఇస్తాను. మా ఫ్రెండు
ఇంచుమించు నాలాగే ఉంటుందనుకోండి. కాలేజ్ డేస్ నుంచి ఒక రాస్కల్ దాని వెంటపడి వేధిస్తున్నాడంట. పెళ్ళయి హాయిగా కాపురం చేసుకుంటున్నా ఆ కీచకుడు నా ఫ్రెండ్ని వదలలేదంట. ఇప్పుడు కూడా వెంట పడుతున్నాడంట. వాళ్ళ ఆయన ఇంట్లో లేనప్పుడు రోజుకోసారి ఫోన్ చేసి తన కోరిక తీర్చమని బ్లాక్మెయిల్ చేస్తున్నాడంట. ఆ చిత్రహింస భరించలేక నా ఫ్రెండ్ గుండెలు బాదుకొని ఏడుస్తుందండి. తర్వాత ఏమైందో చెప్పు. చెప్పడానికి ఏముందండి, ఆ సంగతి వాళ్ళ ఆయనతో చెప్పుకోలేదు. ఎందుకని? చెప్తే తన కాపురం ఏమవుతుందో అనే భయం. చెప్పకపోతే ఆ కీచకుడి పీడ విరగడేటట్లేదు. ఏమండి, ఇప్పుడు నా ఫ్రెండ్ ఏం చేయాలంటారు? వాళ్ళ ఆయనతో చెప్పడం మంచిదా, చెప్పకపోవడం మంచిదా? ఏం చేయాలో బాగా ఆలోచించి చెప్పండి. ఇందులో ఆలోచించడానికి ఏముంది మాలిని? నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నీ ఫ్రెండ్కి అతనికి మధ్య ఏవో జరగకూడని సంఘటనలు జరుగుండాలి. అందుకే మీ ఫ్రెండ్కి పెళ్ళైన తర్వాత కూడా వాడు వెంట పడుతున్నాడని నా అనుమానం. అలాంటివేం జరగలేదని నా ఫ్రెండ్ నాకు చెప్పిందండి. మీ ఫ్రెండ్ చెప్పింది నువ్వు నమ్మచ్చు, కానీ నాకు నమ్మకం లేదు. ఏమీ జరగకపోతే మీ ఫ్రెండ్ అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు కదా. మళ్ళీ ఒక ముతక సామెత చెప్పనా? సూదికి రంధ్రం ఉండబట్టే కదా దారం ఎక్కేది. అదే రంధ్రం లేదనుకో సూదిలోకి దారం ఎక్కదుగా. మీ ఫ్రెండ్ ప్రాబ్లం వాళ్ళ ఆయనకి తెలియకూడదు. తెలిస్తే డెఫినెట్గా అనుమానిస్తాడు. కానీ సగటు మగాడికి అనుమానం సహజ లక్షణం కదా. క్షమించడం మాట దేవుడెరుగు, నీ ఫ్రెండ్ని నిర్దాక్షిణ్యంగా ఇంట్లోంచి గెంటేస్తాడు. అందుకని వాళ్ళ ఆయనకి తెలియకుండా తానంతట తనే ప్రాబ్లం సాల్వ్ చేసుకోమని నీ ఫ్రెండ్కి నా మాటగా చెప్పు. ఇక నీ బాధ పోయినట్టే కదా. ఆకలేస్తోంది, మళ్ళీ అన్నం వడ్డించు. రామాల్ని. ఒరే పెద్దోడా, నీ కోసం మీ అమ్మ ఎంత కష్టపడిందో నీకు తెలుసు కదరా. నువ్వు బాధ్యత లేకుండా ఇల్లు పట్టకుండా తిరుగుతున్నప్పుడు, తాగొచ్చినప్పుడు మీ నాన్నకు తెలియకుండా మీ అమ్మ నిన్నెన్నోసార్లు దాచిపెట్టింది కదరా. కాదని ఎవరన్నారు? అయినా ఇప్పుడు అదంతా దేనికి? నీ వల్లే సమస్యలు వచ్చి పడ్డాయి కాబట్టి ఇప్పుడు నువ్వే పూనుకోవాలిరా. మీ అమ్మకు నువ్వు సపోర్టుగా ఉండాలిరా. అమ్మమ్మ, నువ్వు చెప్పేదేంటో నాకు అస్సలు అర్థం కావటం లేదు. అసలు విషయం చెప్పకుండా సోచ్ చెప్తావేంటి? ఒరేయ్, నీ పెళ్ళం నీ అత్తమావలు కలిసి మీ అమ్మను వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారా. గార్మెంట్ బిజినెస్ ఎలాగూ తన్నుకుపోయారు, ఇప్పుడు ఇంటిని కూడా తన్నుకుపోవాలని చూస్తున్నారు. దీనంతటికి కారణం నీ పెళ్ళమే కాదురా, మీ అత్తగారు కూడా. లక్ష్మి చెప్పినట్టు నీ పెళ్ళం తైతక్కలాడుతుంది. మీ అత్తగారికి మా మీద పీకల దాకా కక్ష ఉంది. వాళ్ళు మీ అమ్మ నామరూపాలు లేకుండా పోవాలని చూస్తున్నారా. అందరూ ఉండి కూడా ఏకాకి అయిపోయిందిరా మీ అమ్మ. కొడుకులు ఉండి కూడా కన్న తల్లిని ఎవరూ పట్టించుకోవడం లేదు. మీరు ప్రయోజకులై ఉద్ధరిస్తారని మీ అమ్మ నాన్న ఎంతో ఆశపడ్డారు. నీ పెళ్ళం నీ అత్తమావలు నువ్వు వాళ్ళ పక్కనున్నావనే ధైర్యంతో మీ అమ్మను కాల్చుకుతుంటున్నారు. నువ్వు ఎలాగైనా వాళ్ళకు ముక్కుతాడు వెయ్యాలరా. జయకృష్ణ, నువ్వే పోనుకొని మన ఇంటి పరువు కాపాడాలిరా. ఇంటికి పెద్ద కొడుకువి, నువ్వు గాని పట్టించుకోకపోతే మన కుటుంబ గౌరవం మంట కలుస్తుంది. చెయ్యెత్తి మొక్కిన వాళ్లే పేరెత్తి చూపించే పరిస్థితి వస్తుంది. అమ్మా, పరిస్థితి అర్థమైంది. నువ్వేం బాధపడొద్దు, నీకు నేనున్నానమ్మా. ఇప్పుడే వెళ్ళి వాళ్ళ సంగతి తేల్స్తాను. డ్రైవర్, కార్తీక్. ఏంటండి ఆ గావు కేకలు?
నువ్వేంటి, నీ బతుకేంటి, అసలు నీ గతమేంటి? నువ్వు మా ఇల్లు కొట్టేయడానికి ప్లాన్ చేస్తున్నావా? అదంత ఈజీ అనుకుంటున్నావా? మేమంతా చేతగాని వాళ్ళం అనుకుంటున్నావా? నాగేశ్వరరావు కొడుకు సుందరమూర్తి దగ్గర డబ్బు కోసం మా అమ్మ ట్రై చేస్తే నువ్వు మీ నాన్న అడ్డుపడతారా? మా అమ్మకు డబ్బు ఇవ్వద్దంటూ ఫోన్ చేసి మరీ చెప్తావా? అసలేంటే ఏంటే నీ ఉద్దేశం? ఏం చూసుకునే నీ మిడ్స్పాటు? జరిగిందేంటో తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. నోర్మయ్, ఇంకా ఏంటే తెలుసుకునేది? జరిగిందంతా మా అమ్మ అమ్మమ్మ చెప్పారు. వాళ్ళేదో అన్నారని నోరెత్తేవో 4 చీరేస్తాను, జాగ్రత్త. ఏమండి? ఏంటే ఏంటే ఏమండి? ఆగరా. నా కళ్ళ ముందే నా కూతురు మీద చేయి చేసుకుంటావా? చేయి చేసుకోక నెత్తి మీద పెట్టుకోమంటారా? అసలు మీ కూతురు చేసిందేంటో మీకు తెలుసా? తెలుసు. అది మంచి పనా? మంచి చెడ్డల గురించి నువ్వేం చెప్పక్కర్లేదు. మమ్మల్ని తప్పు పట్టే ముందు మీ అమ్మ చేసింది ఏమిటో తెలుసుకో. మా అమ్మ ఏం చేసింది? మమ్మల్ని రోడ్డెక్కించి అడుగు తినేలా చేస్తుందట. మేము ఏమీ కానట్టు మమ్మల్ని తీసి పారేస్తుందా, హీనంగా చూస్తుందా, పైగా మా అంతు చూస్తుందట. తెలియంది కాదు, కేవలం నా వల్లే మీ నాన్నని మీ అమ్మ పెళ్లి చేసుకోగలిగింది. ఇవాళ మీరు అనుభవిస్తున్న ఆస్తిపాస్తులన్నీ ఈ సంగతి ఎన్నిసార్లు చెప్తావు? తెలిసి కూడా తెలియనట్టు నటించే వారికి ఎన్నిసార్లైనా చెప్పాలి. మర్చిపోయిన గతాన్ని వాళ్ళకి గుర్తు చేయాలి. ఎన్నిసార్లు గుర్తు చేసినా మీ అమ్మకి బుద్ధి రాలేదు. చూడు, నీకు మీ అమ్మ ఎంత గొప్పో, నాకు నా కూతురంత గొప్ప. మళ్ళీ ఎప్పుడైనా నా కూతురి మీద చేయి చేసుకున్నావో నీకు ఇంట్లో స్థానం ఉండదు. మెడ పట్టుకొని బయటికి గెంటేయగలను. జాగ్రత్త.